బేబీ కృష్ణ విషయంలో మాత్రము ప్రతి ఒక్కరు అనేది ఆస్కార్ అవార్డు రూపంలో యాక్టింగ్ చేశారు. వాస్తవం చెప్పాలంటే బేబీ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ బాబు వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. సెకండ్ వచ్చేసి నవీన్ రామ్ సింగ్, ఈయన కూడా మహానాయకుడు. ఆయన ఇంకా రైటింగ్ స్టోరీ రాస్తే అందరు దానికి కనెక్ట్ అయిపోతారు. అది నిజమా అబద్ధమా తెలియని స్థితిలో అనేది ఆయన యాక్టింగ్ చేపిస్తాడు. థర్డ్ వన్ వచ్చేసి మణికంఠ అనేది నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఎవరన్నా భయపడిస్తే నిజాలు అబద్ధాలు మొత్తం కలిపేసి ఒకటేసారి చెప్పేస్తున్నాడు. ఫోర్త్ వచ్చేసి ఈ మధ్యలో యాడ్ అయ్యారన్నమాట వాయిస్ ఆఫ్ విజయనగరం వాళ్ళ బ్యాచ్ మొత్తం. ఎందుకంటే వీళ్ళని తప్పియాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని? మణికంఠను తప్పియాలని ప్లాన్ చేస్తున్నారు. మణికంఠను తప్పియాలని ప్లాన్ చేస్తున్నారా లేకపోతే నవీన్ రామ్ సింగ్ని తప్పియాలని ప్లాన్ చేస్తున్నారా అర్థం కావట్లా. ఇప్పుడైతే మణికంఠ అయితే ఒక్కటి కూడా స్పష్టంగా సమాధానం చెప్పట్లేదు. ఆయన తడబడుతూ భయపడుతూ ఇప్పటికే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఆయన లోపల మాత్రము ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అనవసరంగా నేను దీంట్లో ఇరికానేమో, నేను ఈ మంచిగా అనేది హ్యాపీగా ఓలా ఊబర్ రైడ్ కొట్టుకుంటా ప్రశాంతంగా బ్రతికేటోని తీసుకొచ్చి ఈ దీంట్లో ఇరికిచ్చారు అని 100% మణికంఠ అనుకుంటున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ముందు ముందు మీకే అర్థమవుతుంది అసలు వాస్తవంగా ఏం జరిగింది. మణికంఠ తప్ప లేకపోతే నవీన్ రామ్ సింగ్ తప్ప, ఈ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ తప్ప, ఎవరు తప్పో ఈ వీడియోలో అయితే మనం ఫుల్గా మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నది డిఎస్ఆర్ ఇన్సైట్స్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఒకరిని మించి ఒకరు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంత తొందరగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం వల్ల వీళ్ళు స్క్రిప్ట్ ఏదైతే చేసిర్రో ఆ స్క్రిప్ట్ లెవెల్లో అనేది యాక్టింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు అనేది ఆస్కార్ అవార్డు రూపంలో అనేది యాక్టింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ కూడా ఒక్కరు కూడా అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇవి జనాల డబ్బులు. ఎందుకంటే రోజు పని చేసుకుంటా వాళ్ళు దాచుకున్న డబ్బులు అనేది ఆ బాబు బ్రతకాలని ఒక ఉద్దేశం దగ్గర అనేది డొనేట్ చేశారు. ఈ డబ్బులు అనేది మీరు తన్నుకొని పోయిరనుకోండి, ఇది చాలా దారుణం. ఇంతకు మించిన పాపం అంటూ ఇంకా వేరే ఏముండదు. ఒకరు అనేది యాక్సిడెంట్లో అనేది బాబు చనిపోతే నా బాబు నాకు దూరం అయిపోయిండు, కనీసం కృష్ణబాబు అన్న బ్రతకాలి, ఆ బాబుకి అనేది ఈ డబ్బులు డొనేట్ చేయనంటే ఆ డబ్బుల్ని కూడా అనేది దోచుకొని తిన్నారు. నవీన్ రామ్ సింగ్ అనేది చేసే ప్లానింగ్ ఈ విధంగా ఉంటుంది. తీరా చూస్తేనేమో నేను దొంగను కాదు, నాకు తెలియదు, నేను తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఎవరు తప్పు చేసారు, ఎవరు తప్పు చేయలే? దీనికి ప్రధాన కారణం ఎవరు వాస్తవంగా చెప్పాలంటే? నవీన్ రామ్ సింగా. ఒక పల్సర్ బైక్ అనేది మణికంఠకు రామ్ సింగ్ ఎందుకు నిచ్చిండు? ఇది ఒక స్క్రిప్ట్ అనేది ఎక్కడ ఫెయిల్ కావద్దు, ఎట్లానే వేసి డబ్బులు మనం అనుకున్న టార్గెట్లో అనేది వసూలు చేయాలని ఒక ఉద్దేశం దగ్గర మణికంఠకు అనేది నవీన్ రామ్ సింగ్ అయితే బైక్ అయితే కొనిచ్చాడు. ఆ ట్యాంక్ కవర్ల మీద నేను గమనించిన కాడుకు నేను కొన్ని వీడియోలు చూసిన దాని ప్రకారం అయితే ట్యాంక్ పైన ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ అనేది షోరూమ్కు సంబంధించిన ఒక స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ పైన కూడా వేరే పేరు ఉంది. ఈయన తీసుకున్న బైక్ షోరూమ్ పేరు వచ్చేసి శ్రీకృష్ణ బైక్, ఆ షోరూంలో తీసుకున్నాడు. కానీ ప్రజెంట్ అనేది పేరు మారిపోయింది. మణికంఠ కూడా అనేది షోరూమ్ వాళ్ళ దగ్గర అనేది ఒప్పందం చేసుకుంటేమో, ఎందుకంటే ఈయన వ్లాగ్స్ చేస్తాడు, షార్ట్ వీడియో చేస్తారు. ఆ ట్యాంక్ పైన ఏదైతే ట్యాంక్ కవర్ ఉంటుందో దానిపైన షోరూమ్ పేరు ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆయన అడ్రస్ కూడా ఉంటుంది. షోరూమ్ వల్ల అనేది ఇట్లన్నా పబ్లిసిటీ అవుతుంది, మా షోరూమ్కి అనేది మంచి డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ బైక్లు అనేది సేల్ అవుతాయి అనే ఒక ఉద్దేశం దగ్గర వాళ్ళైతే కవర్ అయితే వేసిరు అని మణికంఠ చెప్తున్నాడు. ఇంకొకసారి బైక్ అయితే అమ్మేశాను వేరే వాళ్ళకి, అది నా సొంత బైకే, నేను కష్టపడి అనేది డబ్బులు కూడబెట్టుకొని ఈ బైక్ అయితే తీసుకున్నాను అని మాట్లాడుతున్నాడు. కానీ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే బైక్ రిజిస్ట్రేషన్ అయిన విషయం కూడా మణికంఠకు తెలియదంట. వెళ్ళి తంబు పెడతాను, ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతానని మాట్లాడుతున్నాడు. నువ్వు బైక్ అమ్మినోడివి, కనీసము నీ డాక్యుమెంటే ఇచ్చినావు కదా అక్కడ, నీకు తెలియకుండా అనేది బైక్ ఏ విధంగా అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించి మణికంఠ. నీవు చెప్పే ప్రతి మాట అనేది ఇక్కడ ఈజీగా స్క్రిప్ట్ రూపంలో చెప్తున్నావు అని అర్థమైపోతుంది. కానీ ఒకరో ఇద్దరో మేము మోసం చేశాము, డబ్బులు సంపాదించాము అంటే అది వేరే విషయము. వేల మంది అనేది ఆ బాబు బ్రతకాలి, బేబీ కృష్ణ బతకాలి అని
అమౌంట్ డొనేట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ బేబీ కృష్ణ వాళ్ళ తాత చేసిన మంచి పని ఏంటంటే, నవీన్ రామ్ సింగ్ బేబీ కృష్ణ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏదైతే 30 lakhs తీసుకుంటున్నాడో ఆ టైంలో అనేది బేబీ కృష్ణ వాళ్ళ తాత మాత్రము వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలిపెట్టిండు. ఆయన ముందు జాగ్రత్తగా పనిచేసిండు. కాకపోతే ఇంత తొందరగా అనేది వీళ్ళు బయటపడతారని వాళ్ళకు కూడా తెలియదు. ఈయన జాగ్రత్తలో ఈయన ఉన్నాడు. వాళ్ళ ఒప్పందాలు మరి ఈయన మనసులో ఏమనుకున్నాడో, మాకు హెల్ప్ చేసినట్టు చేసి ఇన్ని లక్షలు మీరు తీసుకుంటారా అని అనుకున్నాడేమో. ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒకలాగా ఉంటాయి. ఆలోచిస్తే ప్రతి కోణంలో ఆలోచిస్తే రకరకాల ఆలోచనలు కూడా వస్తాయి. మరి పెద్ద మనిషికి ఏమనిపించిందో కానీ, బేబీ కృష్ణ వాళ్ళ మదర్ కూర్చుంది, వాళ్ళ ఫాదర్ కూర్చున్నాడు, నవీన్ రామ్ సింగ్ కూర్చున్నాడు. ఆ టైంలో అనేది చైర్ పైన అనేది డబ్బులు పెట్టుకొని లెక్క పెడుతూ బ్యాగ్లకి వెళ్ళి తీస్తూ కవర్లకి వెళ్ళి తీస్తూ సోపు పైన పెట్టినట్లు వీడియో అయితే తీసిండు. ఇదల్లా బేబీ కృష్ణ వాళ్ళు చేసిన మంచి పనులు, అంటే వాళ్ళ తాత చేసిన మంచి పనులు. డబ్బులు అయితే వచ్చినవి, ఉన్నోడు ఇచ్చిండు, లేనోడు ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఎవరికన్నా ఇలాంటి SMA వ్యాధి ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఎవరైనా సహాయం చేయడానికి ముంగరికి వస్తారా? ఇలాంటి దోపిడీ చేయడానికి వీళ్ళందరూ ముంగరికి వచ్చారు. చిన్నపిల్లల పేర్లు చెప్పుకొని డబ్బులు అనేది తన్నుకొని పోతున్నారు. నెక్స్ట్ టైం కూడా ఎవరికన్నా హెల్ప్ చేయాలంటే ఏ విధంగా ముంగరికి వచ్చి హెల్ప్ చేస్తారు? నిన్న మొన్నటి వరకు అనేది వాయిస్ ఆఫ్ విజయనగరం వల్ల కూడా చల్ ఏదైతే అది అవుతుంది భయ్, ఏది అన్నా కానీ న్యాయం జరగాలి, డబ్బులు ఏడుకోయినో లెక్కలు చెప్పాలి, ఎవడెవరు దీంట్లో చెయ్యిందో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇంకా ఎంతమందికి మోసం చేశారు అని అన్నవాళ్ళు ప్రజెంట్ వచ్చేసి నవీన్ని కావచ్చు, ఇటు చూస్తే మణికంఠన్ కావచ్చు, ఈ ఈ ఇష్యూ నుంచి అనేది బయటికి తప్పియాలని చూస్తున్నారు. వాస్తవంగా ఈ బైక్ కొనిచ్చిందే నవీన్ రామ్ సింగ్ మణికంఠకి. ఆ విషయం అనేది ఇప్పుడిప్పుడే అన్నీ ఒప్పుకుంటున్నాడు. ఇది స్క్రిప్టు, ఇది తొందరగా వైరల్ కావాలని ఈ విధంగా మేము చేశాము, కాకపోతే ఇంత పెద్ద ఇష్యూ అయితే అని మాకు తెలియదు, అసలు ఇలా అవుతాను కూడా నేను ఊహించలేదని ఇప్పుడు మణికంఠ అంటున్నాడు. ఇంకోసారి నా సొంత డబ్బుల దగ్గర నేను బైక్ కొన్నాను, వేరే వాళ్ళకి అమ్మాను, వాళ్ళకి అమ్మడం వల్లనే 1,30,000 రూపాయలు వచ్చాయి, అవి తీసుకుపోయి తల్లిదండ్రుల చేతిలో పెట్టానని అన్నారు. ఎవరన్నా బైక్ బయటకు వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ మొత్తం అనేది ఎవరి పేరు మీద ఉంటుంది? బైక్ తీసుకునేటప్పుడు ఎవరైతే సిగ్నేచర్స్ పాన్ కార్డ్స్ ఇస్తారో, లోన్ అప్రూవల్ అవుతుందో వాళ్ళ పేరు పైనే ఉంటుంది. అలాంటిది ఉన్నది ఉన్నట్టుగా అమౌంట్ ఏ విధంగా ఇచ్చారు? కనీసం నువ్వు ముక్కు మొహం తెలియని వాళ్ళకు అమ్మినావు అని అంటున్నావు. వాళ్ళు అనేది నీకు ఒకటేసారి అనేది 1,40,000 అమ్మిన నువ్వు. ఆ టైంలో అనేది వాళ్ళు డబ్బులు ఏ విధంగా ఇచ్చారు? టోటల్ క్యాషే ఇచ్చారు. అంత తొందరగా నువ్వు బండి ఏ విధంగా అమ్మగలిగావు? నేను బండి అమ్మేటప్పుడు దాదాపుగా 6 months వెయిట్ చేసిన. నాది HF Deluxe ఉండే, ఆ బండి తీసేసి యాక్టివ్ తీసుకుందామనే ఉద్దేశం దగ్గర నేను HF Deluxe తీసేద్దాం అనుకుంటే 6 months అయినా కూడా నాకు సరిపోయే రేట్ రాలా. సరే, నాకు అనుకున్న రేట్ వచ్చినప్పుడే నేను తీసేద్దామని అనుకున్నాను. కాకపోతే నీ పైన దయాగుణం దాల్చి బాబును బ్రతికించు, నీ వల్లనే అవుతుందని వాళ్ళు ముంగడికి వచ్చి 1,40,000 నీ చేతిలో పెట్టిరా, అది కూడా క్యాషే. ఇదల్లా ఎట్లా ఉందంటే అసలు ఎక్కడ అంత చిక్కని స్టోరీ ఇది. వీళ్ళ పైన ఒక మూవీ తీస్తే 100% హిట్ అవుతుంది. ఆ విధంగా ఉంది స్క్రిప్ట్ మాత్రం. పిల్లల డబ్బులు తీసుకొని పిల్లల పేర్లు చెప్పి శవాల మీద డబ్బులు ఏర్కొనే వాళ్ళు ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉన్న తర్వాత ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు SMA వ్యాధి ఉన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. 9,50,00,000 నుంచి 11,50,00,000కి పెంచారు దాన్ని. అప్పుడు అర్థమైపోయింది 2 కోట్లు ఇక్కడ అనేది ఏదో జరగబోతుందిరా నాయన, వీళ్ళనేది డబ్బులు తన్నుకుపోతున్నారు అని అప్పుడే అర్థమైపోయింది. అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. నాకేమో లక్షలు ఇచ్చి నీవేమో కోట్లు దుప్పుకు తింటావా అని నవీన్ రామ్ సింగ్ అనేది మణికంఠ ప్రశ్నించినప్పుడే అర్థమైపోయింది ఇదేదో పెద్ద ఇష్యూ. ఇంకా ఇంతకుముందు కూడా ఎంతోమందిని మోసం చేసినట్టున్నారు. ఒక తార అమ్మేసి ఒక ప్లాట్ అమ్మేసి ఇంతమందికి అనేది పబ్లిక్ సేవ చేయడానికి ఏమన్నా ముఖ్యమంత్రి, గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి, లేకపోతే 1,000 కోట్లు ఉన్న వ్యక్తి ఎందుకు ఇలాంటి సర్వీస్ చేస్తున్నాడు అని తీరా చూస్తే ఇట్లాంటి మోసాలు చేసి పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పబ్లిక్ సేవ చేస్తున్నట్లు చేసి నువ్వు ఆస్తులు కూడా పెట్టుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకెవరికి సహాయం చేయాలన్నా కూడా చేతులు రావు.
ఈ అమ్మ వీడికేస్తే కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి తెస్తాడేమో అని భయం వేస్తుంది. ఇక్కడ నిర్దోషులు అది ఈ పాపం మాత్రం ఊరికైతే పోదు. ఎందుకు అంటే పైన అనేది దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తూనే ఉంటాడు, ప్రతి క్షణాన్ని గమనిస్తూనే ఉంటాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కటికి 2 గక్కిచ్చేది దేవుడే. అది ఏ రూపంలో గక్కిస్తారో ముందు ముందు మనకే తెలుస్తుంది. ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. కృష్ణ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మణికంఠ కావచ్చు, నవీన్ రామ్ సింగ్ కావచ్చు, ప్రజెంటులో వీళ్ళ ఇద్దరిని తప్పించే వాయిస్ ఆఫ్ విజయనగరం కావచ్చు. వాళ్ళు అడిగే క్వశ్చన్లో అడగట్లేదు. లైవ్లో అటెండ్ అయిన తర్వాత ఎన్ని కామెంట్లు చేసినా కూడా ప్రజెంట్ అక్కడ వస్తున్న క్వశ్చన్స్ మాత్రం ఎవరు రేజ్ చేయట్లా. తప్పించే ప్రయత్నం చేస్తారు తప్ప అసలు ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు, అక్కడ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. అయినా కూడా అది పాయింట్అవుట్ చేసి ఎవరు అడగట్లేదు. అక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడండి రా బాబు, ఇది కనీసము బైక్ ఎందుకు అమ్మిండు, ఎవరికి అమ్మిండు, ఏ టైంలో అమ్మిండు, కనీసం ఆ టైంలో రీల్ ఎందుకు చేయలేకపోయిండు అమ్మేటప్పుడు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన పర్సనల్గా తీసుకొని ఎవరన్నా రైడర్ ఎక్కేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టి క్యాబ్ పెట్టి చాలా సేఫ్గా ఉండాలి, అలా అయితే మీరు పెట్టుకున్నట్లు ఉంటే రైడ్ క్యాన్సిల్ చేసుకుని అనే వ్యక్తి ఇంత పెద్ద హెల్ప్ చేసేటప్పుడు ఎందుకు షార్ట్ వీడియో తీయలేదు? కనీసం ఒక 30 సెకండ్ల వీడియో కూడా తీయడానికి ప్రయత్నం చేయలేదా? ఇంత తొందరగా అనేది నన్ను ఆదుకుంటున్నావు బ్రదర్, అసలు ఇంత తొందరగా మీరు బైక్ తీసుకుంటారా అని నేను బైక్ సేల్ చేస్తాను కూడా అనుకోలేదు. ఈ డబ్బులు అనేది కృష్ణ ప్రాణాలు కాపాడడానికి అవసరం పడతాయని నేను అస్సలు అనుకోలేదు. చాలా నాకు హ్యాపీగా ఉంది మీరు తీసుకున్నటందుకు, నేను కూడా హెల్ప్ చేస్తున్నందుకు అని. అసలు ఎందుకు వీడియో చేయలేకపోయాడు? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇదల్లా స్క్రిప్ట్ కాబట్టి ఎక్కడ కూడా వీడియో చేయలే. కేవలం కృష్ణ వల్ల మదర్ అనేది ర్యాపిడో బుక్ చేసుకున్నట్లు క్రియేట్ చేసి ఫస్ట్ రైడ్ ఎవరిది పడుతుందో, ఎవరు అదృష్టవంతులో నా బైక్ పైన ఎక్కేటి వాళ్ళు, ఇవి స్వీట్ మెమొరీస్ జీవితంలో గుర్తుండిపోయేటట్లు ఈ వీడియో నేను చేస్తున్నాను రికార్డ్ చేసి పోయి వాళ్ళని పికప్ ఎక్కించుకుని. ఇంకోటి ఏంటంటే ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ కూడా అనేది చాలా తెలివిగా అనేది చెప్పేసింది ఆవిడ, కృష్ణ వాళ్ళ మదర్. ఓటీపీ చెప్పిన అంటే ఓటీపీ చెప్పేసింది. ఏది చెప్పినా కూడా మనం నమ్ముతాం, ఓటీపీ అనేది మనం చూస్తామా? ఏదో 4 నెంబర్లు చెప్పేసి అయిపోతుందని 4 నెంబర్లు చెప్పేసింది, పికప్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇవల్ల డ్రామాలు నడిపించారు. కానీ నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రము కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ ఏం తప్పులు చేసింది, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఎందుకు వీడియోలు చేసి ప్రత్యేకంగా పెట్టట్లేదు, వాళ్ళు చేసిన మంచి ఏంది చెడేంది, ఇవల్ల ఎందుకు బయటపడ్డాయి, ప్రతిదీ అనేది మనం ఒక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇలాంటి వాళ్ళ స్కామర్ల నుంచి అనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల పేర్లు చెప్పి లక్షలు కాదు కోట్లే తన్నుకుపోతున్నారు. నిన్నటి వరకలు అయితే మనకు తెలియదు, ఈ రోజు వరకు కూడా మనకు తెలియదు ఇంకా రామ్ సింగ్ అనేది ఎంతమందికి ఇలాంటి పనులు చేసిండో అని. ప్రతి ఒక్కరికి హెల్ప్ రూపంలో అనేది ముందుకు వచ్చి వాళ్ళని మాత్రము సంకం నాకు ఇచ్చినని అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వీడియో మాత్రము చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉండబోతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఎస్ఎంఏ దగ్గర బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ టైం ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనేది కొద్దిగా జాగ్రత్త అయితే పడతారు. ఓకేనా? సో ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అప్పటికుంటాను. జై హింద్.